బిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఏంటంటే, ఎంతో కాలంగా ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ప్రభుత్వానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఇది ఎప్పుడో స్థాపించాల్సింది. కానీ పేద రాష్ట్రమో ఏదన్నా అనొచ్చు, నిధులు సమీకరణ చేస్తున్నారంట. మంత్రివర్గానికి మన సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు, నిధులు సమీకరించండి అని. 77 కిలోమీటర్లు సుదీర్ఘమైన మెట్రో రైలుని ఏర్పాటు చేయడానికి నిధులు సమీకరించండి అని చెప్తున్నారంట మన సీఎం గారు. మొత్తం 4 కారిడార్లు ఉంటాయి. 4 కారిడార్లు మన పోర్ట్ దగ్గర నుండి మన ఎయిర్పోర్ట్కి, ఒకటేమో అక్కేపాలెం నుండి, ఒకటి ఎన్ఐ రోడ్ నుండి, ఇట్లా 4 కారిడార్లు తీసుకున్నారు. ఈ 4 కారిడార్లు శంకుస్థాపన ఎప్పుడు తెలుసండి? జనవరి 15వ తారీఖున శంకుస్థాపన. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడేమో శంకుస్థాపన చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? కాకులగూడులో కోకిలలు, కాకులగూడులో కోకిల పిల్లలు పెడతాయంట. 77 కిలోమీటర్లు, 5 సంవత్సరాల ప్రాజెక్టు. సునాయాసంగా మొన్న చెప్పానుగా ఇందాక, కనదుర్గ ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. వీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. చంద్రబాబు, మన జగన్ గారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. అలాగా ఈ ప్రాజెక్ట్ ఈయన స్టార్ట్ చేస్తారు. దేవుడి దయ వల్ల చల్లగా చూస్తే ఈయన వచ్చారనుకో, నో ప్రాబ్లం. లేని ఎడల మళ్ళా రేపొద్దున సీఎం ఎవరైతే వాళ్ళు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి వచ్చి కంప్లీట్ అవ్వాలా, దరిదాపుగా 10 సంవత్సరాలు అయింది. మరి తెలంగాణ పక్క రాష్ట్రం, చిన్న రాష్ట్రం, మనలో విడిపోయింది. మన రాష్ట్రంలో విడిపోయింది తెలంగాణ. మెట్రో లైన్ వేసేసారు, రన్నింగ్ అవుతుంది బ్రహ్మాండంగా. మనకేంటండి, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఎలక్షన్ వస్తుంటే ఇప్పుడు గుర్తొచ్చిందా మెట్రో రైలు? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికైనా సరే పునాది పడినందుకు సంతోషం, ధన్యవాదాలు సీఎం గారు, జగన్ గారు, థ్యాంక్ యూ. 15వ తారీఖున మీరు శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదిక మీద చేసి కంప్లీట్ చేయండి. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేసి అది కంప్లీట్ చేస్తే ఆంధ్ర రాష్ట్ర జనం మీకు ఎంతనా రుణపడి ఉంటారు. మీకు మంచి అవకాశాలు కూడా చూపిస్తారు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ అని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.